ఇద్దరు స్నేహితులు ఒక ఎడారి దారిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇద్దరు అప్పటి వరకు నవ్వుతూనే సరదాగా నడుచుకుంటూ వెళుతున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ అప్పటి వరకు హాయిగా నవ్వుతూ ఉన్న వారి ప్రయాణంలో వారి మాటల్లో తేడా పెరిగి ఒకరంటే ఒకరికి విపరీతమైన కోపం పెరిగి గొడవగా మారి ఒక స్నేహితుడు చెంపపై కొట్టాడు. చెంప దెబ్బతిన్న ఆ స్నేహితుడు బాధతో ఇసుకలో ఈ విధంగా రాశాడు: ఈరోజు నా స్నేహితుడు నన్ను గాయపరిచాడు అని ఇసుకపై రాశాడు. అది రెండవ స్నేహితుడు గమనిస్తున్నాడు కానీ అడగలేదు. ఇద్దరు నడుచుకుంటూ ఒక నది దగ్గరకు వచ్చారు. ఆ నది దాటి చూడగా చెంపదెబ్బతిన్న స్నేహితుడు మునిగిపోసాగాడు. వెంటనే రెండవ స్నేహితుడు రక్షించాడు. అప్పుడు అక్కడ ఉన్న బండపై ఈరోజు నా స్నేహితుడు నన్ను కాపాడాడు అని రాశాడు. ఇది గమనిస్తున్న రెండవ స్నేహితుడు ఆశ్చర్యపోయి, ఎందుకు ఒకసారి ఇసుకపై రాశావు, మరొకసారి బండపై రాశావు అని అడిగాడు. వెంటనే దెబ్బతిన్న స్నేహితుడు జవాబు చెప్తూ, ఎవరైనా మనకు నష్టం చేస్తే అది ఇసుకలో రాయాలి. కొద్దిసేపటికి గాలి వచ్చి తుడిచేస్తుంది. కానీ ఎవరైనా మనకు మేలు చేస్తే, ప్రేమ చూపిస్తే అది రాయిపై రాయాలి. అది ఎప్పటికీ చెరిగిపోదు, వారి హృదయాల్లో ఎప్పటికీ మర్చిపోరు. 1 పేతురు 4:8 బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది: ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి.